యొక్క మాటలను మనము నింపుకోవాలి కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని కదా. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా చూడండి, భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించును. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఎంతో మంచిగా ఉంది. చూడండి, మనకంటే గొప్పగా ఉంది. హల్లెలూయా. మనకంటే మనది చిన్నగానే ఉండొచ్చు, మన కేజీ బంగారం కాడికి ఆగిపోవచ్చు, కానీ దేవుడు 100 కేజీలు ఇవ్వచ్చు. హల్లెలూయా. 100 కేజీలు ఇస్తే తీసుకుంటారా? వై నాట్? ఎందుకు తీసుకోను? ఖచ్చితంగా తీసుకుంటాం కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా మనము మామూలుగా ఇప్పుడు వరి పంట వేస్తున్నాం. ఎన్ని సంచులు వేస్తాం? వరి పంట ఒక సంచిగానే వేస్తాం, అంతేనా? మరి పండేది ఎన్ని పంటలు, ఎన్ని సంచులు పండుతుంది కదా. ఒకరికి 30 పండవచ్చు, ఒకరికి 50 పండవచ్చు, ఒకరికి 100 సంచులు కూడా పండవచ్చు. నువ్వు వేసింది ఎంత కదా. మరి దేవుని ఆశీర్వాదం ఎట్లుంది? అందుకే భక్తుడు ఏమన్నాడు? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కదా.